హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ. చిన్న తిరుపతి అని కర్ణాటకలో ఉన్న కల్బుర్గి డిస్ట్ కాళగి తాలూకు దగ్గరలో ఉన్న సూగుర్కి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుతమైన విస్మయకారి అయిన లీలలను మనము ఈరోజు తెలుసుకుందాము. నాకు తెలిసినంత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎవరు నీరు పోయకుండా విత్తు నాటకుండా విస్మయకారి అయిన అద్భుతమైన బియ్యపు వడ్లు పండుతాయి. ఇక్కడ ఎవరు కూడా నీరు వేయరు, విత్తు కూడా నాటకుండా ఇక్కడ కొండపై వాటంతకి అవే పెరుగుతాయి. ఈ వడ్లు వలిచిన తర్వాత బియ్యం ఎర్ర రంగులో ఉంటాయి. ఈ బియ్యాన్ని వైకుంఠ ఏకాదశి మరుసటి దినము ద్వాదశి నాడు ప్రసాదంగా చేసి భక్తులకు పంచుతారు. ఈ బియ్యాన్ని తిరుపతికి కూడా నైవేద్యానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి పంపుతారట. ఇంత అద్భుతమైన పంట ఇక్కడ పండుతుంది. తిరుపతికి వెళ్ళడానికి సాధ్యం కాని వారు ఇక్కడ సూగురు వెంకటరమణని దర్శిస్తే అక్కడ వెలిసి ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టే అని ఇక్కడి భక్తులు భావిస్తారు. హాతీరామ్ అనే భక్తుడికి తిరుపతి వెళ్ళడానికి సాధ్యం కాక ఇక్కడ తపస్సు చేసి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ వెలిసి ఉండమని కోరి తపస్సు చేశారు అని ఇక్కడ చెప్పబడి ఉంది. 24 గంటలు నాతో పాటే ఉండమని ఆయన వెంకటరమణుని కోరుకుంటే ఇక్కడ నేను సదా వెలిసి ఉంటాను సూగూరు గ్రామంలో, ఇక్కడ ఉన్న భక్తులకందరికీ నేను ఎల్లప్పుడూ ఉంటాను అని ఆయన భక్తునికి వరమిచ్చారు అనేసి ప్రతీతి. ఇక్కడ కొండపై విస్మయమైన వడ్లు పెరుగుతాయి. ఆ వడ్లను ప్రసాదంగా తీసుకోవడానికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ వైకుంఠ ఏకాదశి మరుసటి దినం వచ్చి ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడ వచ్చిన అందరి భక్తులకు ఆ ప్రసాదాన్ని అందిస్తారు. ఇక్కడ మరొక అద్భుతం ఏమంటే కూర్చున్న వెంకటేశ్వర స్వామి. అన్ని చోట్ల నిల్చున్న వెంకటేశ్వర స్వామిని చూశారు, కానీ ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉన్నారు. ఇక్కడ మరొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు వేరుపడ్డ స్థలము కూడా ఇదే అని చెబుతుంటారు ఇక్కడి వారు. ఇది కర్ణాటకలో ఉన్న గుల్బర్గా, ప్రస్తుతము కల్బుర్గి అని పిలువబడుతుంది. అక్కడి నుంచి మనం వెహికల్ చేసుకొని వస్తే 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కల్బుర్గి నుంచి కాల్గి తాలూకు వరకు బస్సెస్ ఉన్నాయి, అలా కూడా రావచ్చు. బస్కి వచ్చి అక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ ఉంది. ఒక 8 కిలోమీటర్స్ అవుతుంది కాల్గి తాలూకా నుంచి. అలా కూడా వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన స్థలాన్ని మీరు కూడా దర్శించి తరించండి. సూగురు వెంకటరమణుని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. తిరుపతిలో ఏ ఏ ఉత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అన్ని ఉత్సవాలు జరుపబడతాయి. ఆ విస్మయమైన ప్రసాదం ఎక్కడ పండుతాయో కొండపైన ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఆ పంట జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్లో తీస్తే ఆ వీడియో చాలా బాగుంటుంది చూడడానికి.
అంగరంగ వైభవాల ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస అంగరంగ వైభవాల ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస